గత భాగంలో మహాగణేశుడి గురించి తెలుసుకున్నాం. అసురులకి శక్తి సేనలకి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఎంతమంది అసుర నాయకులు మరణించారో కూడా చూశాం. ఇక మిగిలిన విశేషాలను చూద్దాం. అగస్త్యుడు హయగ్రీవుడితో ఇలా అన్నాడు: ఓ మహానుభావ, ఇంతవరకు భండాసురుడి సేనలోని అసుర నాయకులు ఎలా మరణించారో చెప్పావు. ఇప్పుడు నాకు శ్రీదేవి చేసిన యుద్ధ విశేషాలను తెలుసుకోవాలని ఉంది. తన తమ్ముళ్ళు యుద్ధంలో మరణించారని తెలుసుకున్న భండుడు ఏమి చేశాడు? కుమారులను తమ్ముళ్లను పోగొట్టుకున్న తర్వాత భండాసురుడి సేనలో ఉన్న అసుర సేనానులెవరు? అప్పుడు హయగ్రీవుడు ఇలా చెప్పాడు: ఓ కుంభసంభవ, వినుము. అమ్మవారి కథను విన్నా తెలుసుకున్న సమస్త పాపాలు తొలగిపోతాయి. అంత పవిత్రమైనది ఈ గాథ. ముఖ్యముగా అష్టమి, చతుర్దశి తిథులలోనూ, సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడును, యజ్ఞ యాగాదులు చేసినప్పుడును, వసంత విషువములోనూ అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అప్పుడు, అలాగే శరద్ విషువములోనూ అంటే ఆటమ్ ఈక్వినాక్స్ అప్పుడు, పర్వదినాలప్పుడును ఈ గాథను వింటే మన సమస్త పాపాలను అమ్మవారు దూరం చేస్తారు. తన తమ్ముళ్ళు మరణించారని తెలుసుకున్న భండాసురుడు విపరీతమైన దుఃఖంలో కూరుకుపోయాడు. కుటిలాక్షుడు అనేక విధములుగా ఓదార్చడంతో తేరుకుని యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయమని ఆదేశించాడు. 2000 అక్షోహిణుల సేనతో, తాళజంగుడు కుటిలాక్షుడితోనూ కూడిన 40 మంది అసుర సేనానులతో భండాసురుడు యుద్ధానికి బయలుదేరాడు. 1000 సింహాలచే లాగబడుతున్న అబీల అనే రథాన్ని అధిరోహించి ఉన్నాడు భండాసురుడు. ఘాటక అనే ఖడ్గాన్ని చేబూని ఉన్నాడు. భండాసురుడు ఈ విధముగా యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు లోకాలు భయంతో వణికిపోయాయి. శక్తిసేనలు కూడా భండుడి సేనను చూసి కంగారుపడి అంతలోనే తేరుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. భండాసురుడితో యుద్ధం చేయడానికి అమ్మవారే తన చక్రరాజ రథం మీద తరలివచ్చారు. ఆ రథానికి 4 వేదాలు చక్రాలుగా ఉన్నాయి. ఆ రథాన్ని చతుర్విధ పురుషార్థాలనే అశ్వాలు లాగుతున్నాయి. చక్రరాజ రథం మీద ఆనంద ధ్వజం ఎగురుతోంది. అమ్మవారి సైన్యంలో శుభశకునాలు గోచరించాయి. భండుడి సైన్యంలో అశుభశకునాలు గోచరించాయి. యుద్ధం ప్రారంభమయ్యింది. 2 వైపుల నుండి బాణాలు వేసుకుంటున్నారు. ఆ బాణాల వల్ల చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. దుమ్ము కమ్మేసింది. శక్తిసేనలు వేసిన బాణాలకి అసురులు నేలరాలారు. రక్తం ఏరులై పారింది. 4వ రోజున 6 గంటలు గడిచేసరికి యుద్ధం భీకర రూపం దాల్చింది. శ్రీదేవి, భండుడు ఒకరిపైన ఒకరు బాణాలు వేసుకున్నారు. ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని 79వ నామమైన భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి మనకు తెలియజేస్తోంది. భండుడనే అసురరాజుచే ప్రయోగించబడిన శస్త్రములకు ప్రతిగా శస్త్రములను అస్త్రములను కురిపించిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు. జీవుడు అజ్ఞానము వల్ల అహంకారము, మమకారములకు లోనవుతాడు. ఇవి ఆత్మ సాక్షాత్కార మార్గంలో జీవుడికి విఘ్నములను కలుగజేస్తాయి. ఇట్టి శస్త్రములకు ప్రతిగా అమ్మవారు పరాహంత, ఆత్మ జ్ఞానము మరియు చిదానందము అనే శస్త్ర ప్రత్యస్త్రాలను ప్రయోగించి జీవుడికి ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తారు. పరాహంత అంటే నిస్వార్థతత్వం. ఇది అహంకారాన్ని అణిచివేస్తుంది.
ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం వల్ల ఏర్పడే పరిణామాలని తొలగిస్తుంది. చిదానందం బంధాలను, ద్వంద్వాలను తొలగించి పరమాత్మతో ఏకత్వాన్ని పొందేలా చేస్తుంది. ధనుర్విద్య ప్రకారం శస్త్రము అంటే బాణము. దూరంగా ఉన్న వస్తువులను కాని, శత్రువులను కాని కొట్టాలంటే శస్త్రాలను వాడాలి. అస్త్రము అంటే మంత్రంతో కూడిన శస్త్రము. పంచభూతాలు, సర్వదేవతా శక్తులు, రాక్షస శక్తులు అస్త్ర రూపంలో ఉంటాయి. ఎవరి శక్తులు వారికి సాయం చేస్తాయి. భండుడు యుద్ధంలో అజ్ఞానపూరితమైన అస్త్రాలను ప్రయోగిస్తే అమ్మవారు జ్ఞానపూరితమైన అస్త్రాలను ప్రయోగించారు. అమ్మవారు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి వదలగానే అది 10 బాణాలయ్యింది. ఈ 10 బాణాలు గాలిలో ప్రయాణిస్తుండగా 100 బాణాలయ్యాయి. అసుర సైన్యం మీద పడుతుండగా 1000 బాణాలుగా మారాయి. అసురుల దేహాలను చీల్చుచున్నప్పుడు కోట్ల బాణాలుగా మారాయి. ఇలా 22 అస్త్రాలను ఇరువురూ ప్రయోగించుకున్నారు. వాటి వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. భండాసురుడు అంధతా మిశ్రకం అనే అస్త్రాన్ని ప్రయోగించి చిమ్మ చీకటి చేశాడు. అమ్మవారు అప్పుడు మహాతారుణ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వెలుగును ప్రసరింపజేశారు. భండుడు పాఖండాస్త్రాన్ని ప్రయోగించి అసుర భావాలను ప్రసరింపజేస్తే లలితాంబిక గాయత్రి అస్త్రాన్ని ప్రయోగించి జ్ఞానాన్ని ప్రసరింపజేసింది. భండుడు అంధకాస్త్రాన్ని ప్రయోగించి అందరినీ అంధులను చేస్తే అమ్మవారు చక్షుస్మత్యాస్త్రాన్ని ప్రయోగించి వారికి కంటి వెలుగును ప్రసరించింది. భండుడు శక్తినాశన అస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు విశ్వావసు అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత భండుడు అంతకాస్త్రాన్ని ప్రయోగిస్తే అమ్మవారు మృత్యుంజయ అస్త్రాన్ని ప్రయోగించారు. మిగిలిన అస్త్రాల వివరాలను వచ్చే భాగంలో చూద్దాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.